రోజుకు 10,000 అడుగులు నడిస్తే మనిషి ఆయు ప్రమాణం పెరుగుతుందని చెబుతున్నారు. ఇక మనుషుల, జంతువులు, పక్షులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కనుక వాటి శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. అయితే జూల్లో నివసించే జంతువులకు లేదా ఆలయాల్లో ఉండేవి ఇలా ఇళ్లలో పెంచుకునే జంతువుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాటికి కూడా నడక చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో గజలక్ష్మిని అక్కడి మావటిలు రోజుకు 5 కిలోమీటర్లు వాకింగ్కు తీసుకువెళ్తున్నారు. ఇప్పటివరకు ఈ గజలక్ష్మి కొండపైన ఉండేది. అన్నదానం, శివాలయానికి వెళ్లే భక్తులు, పిల్లలు అక్కడ ఆగి గజలక్ష్మిని చూశారు. ఉత్సవాలు, సేవల సమయం మినహా మిగతా సమయం మొత్తం గజలక్ష్మి షెడ్కే పరిమితమవుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైద్యుల సూచనల మేరకు గజలక్ష్మిని వాకింగ్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు మావటిలు నిత్యం చిన్న వెంకన్న కొలవైన కొండ ప్రాంతంలో ఏనుగుకు నడక అలవాటు చేశారు.